హలో వ్యూవర్స్, నేను ఈరోజు యూట్యూబ్లో వచ్చేసి పన్నీర్ మెంతికూర అయితే ట్రై చేశాను. రెసిపీ అయితే చాలా బాగుంది. దానికి ఫస్ట్ ఒక బొచ్చు తీసుకోవాలన్నమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ కర్రీ చేసుకోవాలంటే మనం 30 days నుంచి ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మెంతికూర పెంచుకోవాలి కదా. అలా ఏం లేదు, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి. కొయ్యడానికి ఇంత పెద్ద బొచ్చు తెచ్చుకున్నాను. తీరా చూస్తే అందులో సగం కూడా అవ్వలేదు. తర్వాత ఒక ప్యాకెట్ పాలు తీసుకొని పాలు బాగా మరిగిన తర్వాత అందులో ఒక లెమన్ పిండుకోవాలి. పిండుకున్న 1 minute లోపే పాలన్నీ బాగా ఇరిగిపోతాయి. సో విరిగిన పాలని తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. బాగా వాటర్ అంతా తీసేసిన తర్వాత పన్నీర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీంతో అయినా ప్రెస్ చేసుకొని మిగిలిన వాటర్ని కూడా తీసేయాలి. పన్నీర్ బాగా గట్టిపడేలాగా ఒక 1/2 hour వరకు ఉంచుకొని తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే అది ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి పేస్ట్లా అయిపోతుంది. నేను ఇలా చిన్నగా కట్ చేసా. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కూరగాయలన్నీ వేసుకోవాలి. కూరగాయలు ఎందుకు వచ్చినాయి? చిచ్చి, మనం పెట్టేది సాంబారా. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఒక స్పూన్ గీ వేసుకోవాలన్నమాట. గీ కొంచెం వేడెక్కాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ గీలో వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మందు పేస్ట్ అయిపోతుందని చెప్పి మధ్యలోనే తీసేసా. నెక్స్ట్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ ముక్కలు వేసుకుందాం. తిన్నా తెలియకుండా ఉండడానికి చిన్నగా కట్ చేసా. చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఇవి తిన్నా తెలియకుండా ఉండడానికి కాదు, ఊరికే చిన్నగా కట్ చేసా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కట్ చేసుకొని చిన్నగా టొమాటోస్ వేయాలి. టొమాటో జ్యూస్ కూడా వేసుకోవచ్చు, కరెంట్ లేదని చెప్పి టొమాటోస్ వేసా. ఇవి కూడా ఫ్రై అయ్యాక మెంతికూర వేసుకోవాలి. తర్వాత మసాలా లేదని గుర్తొచ్చింది. శనగలు ఎందుకు అడుగుతున్నానా, చెప్పాను కదా కరెంట్ లేదని చెప్పి. సో నేను మసాలాలో అయితే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, అల్లం వేసాను. ధనియాలు కూడా వేసుకోవచ్చు, ఇంట్లో లేవని చెప్పేయలేదు. కష్టపడి నూరితే ఎలా వచ్చింది. నెక్స్ట్ సరిపడేంత ఉప్పు, సరిపడేంత కారం, మనం నూరుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి. అది అప్పుడప్పుడు జరుగుతుంటే పట్టించుకోకండి. నెక్స్ట్ వాటర్ వేసి ఉడికినాక కొంచెం క్రీమ్ వేసుకోవాలంట. క్రీమ్ అయితే లేదు, ఏం చేస్తాం, పెరిగేసిన. మొత్తం ఉడికినాక ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ అయితే ఇందులో వేసుకొని మిగిలిన పేస్ట్ అనేది టెక్స్చర్ కోసం వేసుకోవాలి. అయ్యో మర్చిపోయానే, మెంతికూర కోసినప్పుడు కొత్తిమీర కోయడం మర్చిపోయాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగా గ్రేవీలా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఉప్పు, కారం మొత్తం చూసి దించేసుకోండి. నేను అనుకున్నంత చండాలంగా అయితే రాలేదు, పర్లేదు, తినేలానే వచ్చింది. మీ ఇంట్లో కూడా ఎక్కడో దాచిపెట్టిన పింగాణి గిన్నెలోకి ఇలా తీసుకొని సర్వ్ చేయొచ్చు. నేనైతే మా డాడీకి ఇద్దాం అనుకుంటున్నా. డాడీ, ఇంకా ఎంతసేపు బ్రో, ఆకలి అవుతుంది. చాలా బాగుంది, మా అమ్మాయి చేసింది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.